అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వచ్చేసి పొటాటో పిల్లోస్ చేస్తున్నాను. ఏంటి పొటాటో పిల్లోస్ అంటుందని అనుకోకండి, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను. ఏంటి యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే పెడుతున్నావా అని అనుకోకండి, చిన్న మినీ బ్లాగ్ చేద్దామని. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకే నేనైతే ఒక 3 పొటాటో తీసుకున్నానండి. వాటిని హాట్ వాటర్లో వేసాను. వాటిని మొత్తం పొట్టు తీసేసి అండ్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇవి బాగా మెత్తగా అవ్వాలండి. నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఆగితే మెత్తగా అయిపోయేది. అండ్ మెత్తగా అయిపోయేదాకా ఆగలేక దాన్ని మ్యాష్ చేయడానికి చేస్తే కొంచెం లైట్గా మెత్తగా అవ్వకుండా ఉన్నాయి అనమాట. పర్లేదు, ట్రై చేద్దామని చేశాను. దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ పిండి, కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం సరిపడా సాల్ట్ వేసి బాగా మన పిండి చపాతీ ముద్దలాగా పిసికేయాలి. ఇట్లా పిసికేసుకొని కొంచెం మనం చపాతీ పిండిని రోల్ చేసుకుంటాం కదా, వాటిలాగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా రోల్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకున్న వాటిని కొంచెము ఇలా చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. దీన్ని షాక్ తోటి కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ పీసులు కట్ చేసుకున్నాక కొంచెం అంటుబడినట్టు ఉంటాయండి, చూసుకొని చేసుకోండి. నాకైతే కొంచెం కష్టమే అనిపించింది, బట్ చేయాలి కదా, తినాలంటే చేయాలి కదా అని చేశాను. అండ్ ఇంకా స్పూన్ తోటి కొంచెం ఫ్లోర్క్ ఉంటుంది కదా, దాంతో కొంచెము ఇలా ఒత్తితే మన పొటాటో పిల్లోస్ లాగా వస్తాయంటండి. నాకైతే కొంచెం ఈ ఫస్ట్ టైం వచ్చింది, కానీ రెండోసారికి అస్సలు రాలేదు. ఎందుకంటే పిండి ముద్ద కొంచెం గరుకులుగా ఉండి అసలు ఏంటో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, కానీ పోయింది కొంచెం. తర్వాత రెండోసారి అయితే ఆయిల్లో ఇట్లా చిన్నగా రౌండ్గా చేసేసాను. కానీ టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇప్పుడు బ్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి. నాకైతే టేస్ట్ ఎలా ఉంటుందో, ఈ పిండి ఇలా వచ్చిందని అని భయపడ్డాను, కానీ నేనైతే సూపర్గా తిన్నానండి. నాకైతే మస్తు నచ్చినాయి నిజంగా. ఇవి చాలా ట్రై చేయండి. కొంచెం ఆలుగడ్డలు బాగా మెత్తగా ఉడికితే పర్ఫెక్ట్గా పిండి చపాతీ ముద్దలాగా వచ్చేస్తుంది. అది ఉడకనందుకు నాకు అలా వచ్చినాయి అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ ఎక్కకూడదు, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. నార్మల్గా ఉన్నప్పుడు వేసానండి. నాకైతే మినిమం ఫస్ట్ వాయి వచ్చేసి 20-30 మినిట్స్ పడిన లోపల వరకు కుక్ అవ్వాలి కదా. అండ్ దూదుల్లాగా ఉన్నాయండి, భలే ఉన్నాయి. పక్కా మీరు ట్రై చేయండి. అండ్ దీని సాస్తో తినండి, టమాటా సాస్ తోటి చాలా బాగుంది. నేనైతే దాంతోనే తిన్నాను. మా వాళ్ళు అయితే మామూలుగా గుత్తగానే తిన్నారు. మా మరిదైతే ఏంటో వదిన మెత్తగా ఉన్నాయంటే వాటినే ఉంటాయంట పొటాటో పిల్లోస్ అంటేనే అని. పిల్లో ఎలా మెత్తగా ఉంటుందో అది కూడా అలా ఉందంటే నవ్వుతున్నాడు. అండ్ ఇది ఇట్లా అయితే ట్రై చేశాను. అండ్ చలికాలం కదండి, చల్లగా ఉంది వెదర్ అయితే, మామూలు లేదు. మేము ఉన్న ఇంట్లో అయితే మరీ ఘోరము. అండ్ కింద కాలు పెడితే కూడా అంత చల్లగా ఉంటుంది. అందుకే వేడిగా నిన్నేం స్వీట్ చేశాను, ఇవాళ ఏమో హాట్ చేశాను. మా సార్ అయితే లేడు. మా సార్ అయితే ఎప్పుడు స్నాక్స్ టైంకి ఉండడు అనమాట. ఈవినింగ్ ఏదో ఒకటి మేము ముగ్గురం చేసుకొని తినేస్తాము. అత్తమ్మ కూడా తిన్నది, బాగున్నాయి అమ్మ అన్నది, కానీ సాస్లో ముంచుకొని తినలేదనమాట. నేనే తిన్నాను. అది తినే వీడియో కూడా చూపిస్తాను, చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే చెప్తున్నాను అని అనుకోకండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దులేండి. ఇక ఇట్లా వచ్చినాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. నాకైతే ఫుల్గా నచ్చినాయి. పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నాకే బాగా నచ్చినాయి అనిపించింది. నిజంగా పిల్లలు ఉన్న వాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇట్లా ట్రై చేయండి. ఫుల్ అమ్మ సూపర్ అంటారు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, యూట్యూబ్లోనే చూశానండి నేనైతే. నాకైతే ఆ టమాటా సాస్ ఇంట్లో తెచ్చుకుంటాను. నేను డీమార్ట్కి వెళ్ళేసి ఒక సీసా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడన్నా ఎగ్ పబ్స్ ఇంకా బ్రెడ్ ఇవి ఉంటాయి కదా, వాటిలో తినేస్తాను అనమాట. ఇంకా అట్లా అలవాటు. నేను ఒక్కదాన్నే తింటాను ఇంట్లో అయితే, ఆ సాస్ని ఎవ్వరు తినరు. ఇట్లా పనికొస్తుందని ముందే పేరుకు ఉంచుకుంటాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇంకా మీరేం తిన్నారో కామెంట్ చేయండి. రోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నాను, మా సార్కి ఎన్ని గంటలు పెడుతున్నాయి అన్నీ చూపిస్తున్నానని మాత్రం అనుకోకండి. రోజు డైలీ వీడియోస్ వస్తాయి. నచ్చితే లైక్ అండ్ షేర్. బాయ్, సీ యూ టుమారో.